ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా ఈ వారంలో లాభంలో రవి బుధులు ఉండడం వల్ల బుధాదిత్య యోగం వచ్చింది. అందువల్ల మనకి ఈ వ్యాపారాలకు సంబంధించి అనేకమైనటువంటివి చేయాలి అనేటటువంటి ఆలోచన వస్తుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు లే ఆఫ్లు అయిపోయినాయి. తర్వాత మరి ఉద్యోగాలు ఉన్నప్పుడు మనం ఏం చేశాము, పేదవాళ్ళకి ఏమన్నా సహాయం చేశామా అనేటటువంటిది మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. అది మనం ఆలోచించాం. ఆ విధంగా స్లోగా కనబడిన ఖర్చులు అనేటటువంటివి ఉంటాయి కర్కాటక రాశి వారికి. పరీక్షల్లో పట్టుదలలు పెరుగుతాయి విద్యార్థులకి. సాధించాలి నేను ఏమైనా సరే కొత్త ఉద్యోగం అనేటటువంటిది ఆలోచన వస్తుంది. అదేవిధంగా ఈ కర్కాటక రాశి వారు వేసినటువంటి కోర్టుల్లో ఉన్నటువంటి కేసులన్నీ కూడా ఇంకా ఒక దారికి రాకపోవడము అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి అష్టమ రాహుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి టెన్షన్లు వీళ్ళకి ఎప్పుడూ కూడా వస్తూ ఉంటాయన్నమాట. అయితే కర్కాటక రాశి వాళ్ళకి స్కాలర్షిప్లు వస్తున్నాయి అనుకోండి, సగం వచ్చి సగం రాకపోవడం, ఇలా అన్నమాట. అన్నీ కూడా ఒకటికి 2 సార్లు ప్రయత్నిస్తేనే తప్ప ఫలితాలు అనేటటువంటివి రావు. నూతన వస్త్రాలంకరణలు ఇవన్నీ కూడా మీరు వేయడం అనేటటువంటివి జరుగుతాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ యొక్క శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. అలాగే జువ్వు చెట్టుకు కానీ మరి ఈ యొక్క రావి చెట్టుకు కానీ నీళ్లు పోసి ఓం శనేశ్వరాయ నమః అని జపం చేసుకోండి, సరిపోతుంది.